यौम शहदाए पुलिस के मौके पर आज विकाराबाद डिस्ट्रिक्ट पुलिस ऑफिस के परेड ग्राउंड में एक यादगारी परेड प्रोग्राम मुनक्कद किया गया। इस प्रोग्राम में जिला कलेक्टर प्रतीक जैन IAS ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर मुनक्किदा प्रोग्राम से खिताब करते हुए जिला कलेक्टर ने कहा कि शहीद पुलिस मुलाजिमीन को याद करने के लिए हर साल 21 अक्टूबर को पुलिस मेमोरियल डे मनाया जाता है। महकमे पुलिस के अफसरान त्योहारों के दौरान भी फराइज की अंजामदही में शरीक होते हैं। उन्होंने कहा कि पुलिस के निज़ाम को आवाम के अमन के लिए खिदमात अंजाम देने पर फख्र होना चाहिए। उन्होंने कहा कि महकमा पुलिस अच्छी खिदमात फराहम कर रहा है और अमन व अमान बरकरार रखे हुए हैं। पुलिस शोहदा की कुर्बानी को याद करते हुए सोगवारों और उनके अहल खाना से ताज़ियत की गई। पुलिस कमेमोरेशन डे की मुख्य अतिथिगा विच्చేసిన श्री प्रतीक जैन गारिकी कलेक्टर विकाराबाद डिस्ट्रिक्ट अडिशनल कलेक्टर्स गारिकी रविंदर रेड्डी गाరికి అండ్ మురళీధర్ గారికి ట్రైనీ కలెక్టర్ మేడం గారికి ఉమాహారతి గారికి అండ్ మిగతా ఇక్కడికి విచ్చేసిన డిఎస్పీ పరిగి కరుణాసాగర్ రెడ్డి గారికి డిఎస్పీ వికారాబాద్ శ్రీనివాస్ రెడ్డి గారికి డిఎస్పీ తాండూర్ బాలకృష్ణ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్స్ కి SHOs కి ఇక్కడికి విచ్చేసిన ఇంకా ఇతర సిబ్బందికి ASIs HCs అండ్ PCs హోమ్ గార్డ్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మనము పోలీస్ కమెమరేషన్ డే 21 అక్టోబర్న జరుపుకుంటాము। దీనికంతా కూడా మీ అందరికీ చరిత్ర తెలిసే ఉంటుంది। దాదాపు 1600 అడుగుల ఎత్తులో మనకు అక్సాయ్ చిన్ అని చెప్పేసి చైనా భారతదేశ సరిహద్దులో మనకు ఉంటుంది। అక్కడ హాట్ స్ప్రింగ్స్ అనే భాగం ఉంటుంది। ఆ రోజుల్లో 1959లో మనకు సరిహద్దు భద్రతా దళాలు ఇప్పుడున్నట్టు మనకు BSF కానీ ITBF కానీ ఆ రోజుల్లో ఉండేటి కాదు। సో ఆ గస్తీ చేసేవారు। సో అటువంటి సందర్భంలో 1959లో చైనా తన భద్రతా బలగాలతో మన భూభాగం ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో అక్కడ ఉండే పోలీస్ సిబ్బందిపై ఒక మెరుపుదాడి మన పోలీస్ సోదరులు వీరమరణం పొందడం జరిగింది। సో ఆ రోజును మనం స్మరించుకుంటూ అప్పటి నుంచి కూడా అక్టోబర్ 21 మనము పోలీస్ కమెమరేషన్ డేగా జరుపుకుంటున్నాము। ఇదే కాకుండా మనకు అప్పటి నుంచి మనకు అంతర్గత భద్రతలో భాగంగా కూడా మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో మనకు ఇబ్బందులు ఉన్నాయి। అటు మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు మనకున్న ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఇంతకుముందు పంజాబ్లో ఉన్న కానీ చాలా చోట్ల మనకు అంతర్గత భద్రతలో భాగంగా మనకు CPI మావోయిస్ట్ అంతకుముందు PWG ఇన్సర్జెంట్స్ ఒక పక్క మిలిటెన్సీ ఇవన్నీ కూడా చూసుకుంటూ పోలీసు వారు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా భారతదేశంలో మనం శాంతి భద్రతలు నెలకొల్పాలి। శాంతి భద్రతలు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అండ్ ప్రజలందరూ కూడా చాలా వరకు సుఖ సంతోషాలతో మెలగలరనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా తన ప్రాణాన్ని ఆయన త్యాగం చేసి అడ్డుపెట్టి ఈ శాంతి భద్రతలు మనం కాపాడడం జరుగుతుంది। పోలీసు వారికి మనము చూసినట్టు రాత్రి పగులు తేడా లేకుండా వేసవి కాలము చలికాలము తేడా లేకుండా పండగ పబ్బాలు లేకుండా మనం పోలీసు సిబ్బంది కష్టపడుతూ ఉంటారు। డైలీ 100 చేయగానే మనము 5 నిమిషాల్లో లేదంటే 10 నిమిషాల్లో మనం చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకొద్దిగా టైం ఎక్కువ పట్టచ్చు కానీ తప్పకుండా మనం అక్కడ వాలిపోవడం జరుగుతుంది। సో ప్రజలకు ఒక భరోసా ఇస్తూ మనం ఈ శాంతి భద్రతలను కాపాడుతూ ఒక పక్క అభివృద్ధిని చూసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది। కాబట్టి ఈరోజు మనము చూస్తే ఈ సంవత్సరం దాదాపు 214 మంది వీరమరణం పొందడం జరిగింది। భారతదేశంలో అంతర్గత భద్రత కాపాడడంలో కానీ సరిహద్దు మనము పరిరక్షించుకోవడంలో కానీ 214 మంది అమరులయ్యారు, వీరమరణం పొందడం జరిగింది। వాళ్ళందరికీ కూడా మనము ఈరోజు నివాళులు అర్పిస్తున్నాము। ఇదే కాకుండా దీని సందర్భంగా మనము ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ వారాస్తము అంటే వీక్లీ మనము సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది। దీంతో బ్లడ్ డొనేషన్స్ అండ్ సైకిల్ ర్యాలీ అండ్ అదే కాకుండా మళ్ళా మనకు ఎస్ఏ కాంపిటీషన్స్ ఫోటో కాంపిటీషన్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ఒక వారాంతం మనము ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది। దీనికి అందరు కూడా యువకులు కానీ మిగతా అన్ని వయసుల వారు పోలీసు వారు దీంతో ఉత్సాహంగా పాల్గొని ఇవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను। సో ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారికి అండ్ అందరి మిగతా ఆఫీసర్లందరికీ కూడా అడిషనల్ కలెక్టర్స్ గారికి అడిషనల్ SPs గారికి RDOలకు DSPsకు అండ్ మిగతా అందరి సిబ్బందికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై హింద్,
జోహార్ అమరవీరులకు. Namaskaram. A very good morning to one and all present over here. Especially hearty greetings and Shubhakankshalu on this Police Commemoration Day. సార్ చెప్పినట్టుగా 21st అక్టోబర్ ఎవ్రీ ఇయర్ మనం ఇది జరుపుకుంటాము. సో పోలీస్ అంటే అందరికీ తెలుసు దట్ మనము ఇంట్లో భద్రతతో హ్యాపీగా మన ఫ్యామిలీ తోటి మన పండగ జరుపుకుంటున్నాము. అయితే బికాజ్ సంబడీ ఈజ్ పెట్రోల్. సో పోలీస్ అంటే అందరికీ తెలుసు దట్ మనము ఇంట్లో భద్రతతో హ్యాపీగా మన ఫ్యామిలీ తోటి మన పండగ జరుపుకుంటున్నాము. అయితే బికాజ్ సంబడీ ఈజ్ పెట్రోలింగ్, సంబడీ ఈజ్ డూయింగ్ ద జాబ్ ఇన్ ఖాకీ సమ్వేర్. దాంతో మనము భద్రత ఫీల్ అవుతాము అండ్ సేఫ్ అవుతాము. మనము అన్ని సివిల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సివిల్ సిటిజన్స్ కావచ్చు, మనము అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటాము, దివాళీ, దసరా. బట్ అ గార్డ్, కానిస్టేబుల్, SI, CI will always be doing his or her job, patrolling and providing that ultimate sense of security, ultimate sense of safeguard. That's why we are always enjoying the festivals at our homes. So ఈ ఒకేజన్లో పోలీస్ కమెమరేషన్ డేకి అందరికీ శుభాకాంక్షలు. అండ్ మై హార్ట్ గోస్ టు ద ఆఫీసర్స్